ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత కనిపించకుండా పారిపోయారు. కొంపల్లికి చెందిన కేతావత్ సంతోష్, అతని భార్య ఇద్దరూ కలిసి దారుణానికి పాల్పడ్డారు. నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులతో ఉడాయించారు. నిరుద్యోగులకు టోకరా వేసి ఇద్దరు భార్యాభర్తలు దాదాపు 50 మంది దగ్గర నుంచి 22 కోట్లు కాజేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. అరుణ, ఈ ఘటన సుచిత్ర ప్రాంతంలో జరిగింది. సుచిత్రకు చెందినటువంటి కేతావత్ సంతోష్, ఆయన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా పిట్లం సంబంధించినటువంటి ప్రాంతంలో. ఆ పిట్లం ఆ ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ పిల్లలు, కొంచెం పేదరికంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కాంటాక్ట్ చేశారు, యువకులను. వారి దగ్గర నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వారిని ఒక్కొక్కరి దగ్గర సుమారు 2 లక్షలు 3 లక్షలు అలా తీసుకొని దాదాపు 50 మంది పైగా కూడా తీసుకున్నట్టు చెప్పాడు. సో వారికి అయితే హాల్ టికెట్లు ఇవ్వడము, ఇట్లా అన్ని పక్కాగా కూడా ఒక చీటింగ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళంతా బాయ్స్లు. ఇప్పుడు హైదరాబాద్ లో అతని ఇంటి వద్దకు వచ్చేసరికి కూడా అతను కనిపించకుండా పోయాడు. అయితే ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పి ఆ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు ఎగ్జామ్ సంబంధించినటువంటి దాంట్లో పాస్ కావాలంటే ఇంత డబ్బులు నాకు ఇవ్వండి, నేను పై అధికారులంతా కూడా నాకు పరిచయం ఉన్నారని చెప్పి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అందులో వివిధ సెక్షన్లలో అటు షాప్ కీపర్ అని చెప్పి, సఫాయి వాళ్ళ, కుక్, మెస్ స్టాఫ్, మెస్ బాయ్ గా, ఇట్లా చాలా ఉద్యోగాలు నాకు అన్ని కూడా తెలుసు, కొంత డబ్బిస్తే అందులో జాయిన్ కావచ్చు అని చెప్పి గతంలో ఎయిర్ ఫోర్స్ లో తీసుకున్నటువంటి ఫోటోలను, కొన్ని ఫేక్ ఫోటోలను, ఫేక్ ఐడి కార్డులు ఇవన్నీ కూడా సృష్టించి వాళ్ళందరినీ నమ్మించారు. దాదాపు 2.5 కోట్ల పైగా కూడా వసూలు చేశాడు. భార్యాభర్తలు ఇద్దరు, సంతోష్ అతని భార్య సుగుణ. తర్వాత ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పేసరికి కూడా అతను హైదరాబాద్ నుంచి పరారయ్యాడు. సో ప్రస్తుతం బాధితులంతా కూడా పోలీసులను ఆశ్రయించే పనిలో ఉన్నారు. సాయి కిరణ్, ఈ ఘటనలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హస్తమేనా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా? ఎందుకంటే 50 మందిలో ఒక్కళ్ళకి కూడా అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగారు? వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అయితే కేతావత్ సంతోష్, అతని భార్య సుగుణ ఇద్దరు కూడా పక్కాగా చీటింగ్ చేసినట్టు బాధితులు చెప్తున్నారు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఆఫర్ లెటరు, హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా నెట్ లో చూసి వాళ్ళు ప్రిపేర్ చేసి 50 మందిని ఒకే తరహాగా మోసం చేశారు. ఒక కట్ ఆఫ్ డేట్ రోజు మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి బోయిన్పల్లిలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో నేను ఎగ్జామ్ లో చూసుకుంటాను, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అందులో ఎయిర్ ఫోర్స్ లోకి ఎంటర్ కావచ్చు, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అంటూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు. దాదాపు 2.5 కోట్లు వసూలు చేసిన తర్వాత ఆ రోజు వచ్చేసరికి అతను హైదరాబాద్ వచ్చి పరారయ్యాడు. సో కేవలం 2.5 కోట్లు ఇప్పుడు కాజేసి వెళ్ళిపోయాడు. మరి అతను ఎక్కడి ఉన్నాడు ఏంటనేటువంటిది మరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత గాలిస్తే గానీ అతని సంగతి ఏంటనేది తెలుస్తుంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.